ఓకే అదిగో అదిగో పక్కన వస్తుంది కళ్యాణ్ మున్సిపాలిటీ నందు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న మెడికల్ క్యాంపులు ఆచరణలో నిర్వహించాలని పెట్టి వాళ్ళని నిర్మిస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టి భవిష్యత్తులో ఎన్నో జరగాలని దానికి అందరూ సహకారం అందరూ అభినందన వాళ్ళు కూడా అభినందిస్తారు. ఇటువంటి మెడికల్ క్యాంపులు పెట్టి భవిష్యత్తులో ఎన్నో జరగాలని ఛానల్ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యల గురించి గలమంతూ ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న ఇబ్బందులు కానీ ప్రజల సమస్యలు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా బిగ్ టీవీ ఛానల్ వారు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాగే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ఛానల్ ఈ బిగ్ టీవీ ఛానల్. మరి ఛానల్ మరి మీడియా పరంగానే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛంద సేవ చేయాలనే భాగంగా మనందరూ ప్రతి ఒక్కరు కూడా మరి మెడికల్ ఖర్చులు భరించే పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నందువల్ల ప్రతి ఒక్కరికి వారు వైద్యపరంగా సహాయ సహకారం అందించాలని చెప్పి ఇప్పటి వరకు ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 100 మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలనే ఒక మంచి భావంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బిగ్ టీవీ ఛానల్ వారికి వారి సిబ్బందికి ఆ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మెడికల్ క్యాంపులు భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని చెప్పి సమాజంలో మంచి సేవ చేయాలని చెప్పి సమాజానికి ఈ ఛానల్ వారిని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏకగ్రీవంగా 100 మెడికల్ క్యాంపులు పెట్టి మరి రాష్ట్రంలోనే ప్రయోగంగా బిగ్ టీవీ చేసినట్టుగా ఏ టీవీ కూడా ఇలాగా చేయలేదు. ఇప్పటికీ 200 ప్రోగ్రామ్స్ చేశారు మెడికల్ క్యాంపులు. అది మామూలుగా చేశారు. అయితే ఒకే రోజున ఆదివారం రోజు ఈ రోజున మరి 100 క్యాంపులు పెట్టడం అనేది చాలా చెప్పుకోదగ్గది. మరి వారు కంటిన్యూగా ఇలానే ప్రజాసేవలు ఉంటూ మరి ప్రజలకు దగ్గరగా ఉంటూ మరి రాజకీయంగా కూడా వాళ్ళు మరి ఇప్పటికి కూడా టీవీ చాలా బాగా ఉంది. మరి ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నారు. కనుక ఇలానే ముందు కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ మంచి చెట్లు చూసుకుంటూ మరి ఇంకా దినదినాభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రజారోగ్య విషయంలో ముందున్నందుకు ధన్యవాదాలు వాళ్ళకి. మరొక విషయం ఏంటంటే ప్రజారోగ్యానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కేటాయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఇస్తుంది. అట్లనే గవర్నమెంట్ చేసేటటువంటి పనిలో కూడా వీళ్ళు భాగస్వాములు అయినందుకు బిగ్ టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు. బిగ్ టీవీ అనేది సంచలనాలు సృష్టిస్తుంది. ప్రచార సాధనంలో కాకుండా ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు ఒకేసారి 100 క్యాంపులు నిర్వహించడం అనేది గర్వించదగ్గ విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు బిగ్ టీవీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఒకే రోజు 100 మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నందుకు ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎక్కడో కాదు మా మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు తర్వాత మహిళలు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ నిర్వహించమని చెప్పేసి మా చైర్మన్ గారు ఇక్కడ కార్యాలయంలో నిర్వహిస్తున్నందుకు వారికి కూడా మున్సిపల్ సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజాసేవ అంకితమైనటువంటి బిగ్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమర్త్య సేన్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త చెప్పినట్టు మనకి ఆరోగ్యపరంగా ఒక మానవ అభివృద్ధి చెందాలంటే కావాల్సినటువంటిది కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆరోగ్యపరమైన అంశాల్లో మీరు ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఒకే రోజు 100 క్యాంపులు నిర్వహిస్తున్నందుకు మీకు ప్రత్యేక ఓకేనా. ఈరోజు భాగంగా బిగ్ టీవీ వారు ఒకే రోజు 100 క్యాంపులు కండక్ట్ చేయడం అనేది గొప్ప విషయం. మనకి న్యూస్తో పాటు సామాజికంగా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు ఒకే విధంగా 2 స్కూళ్ళు కవర్ చేయడం అనేది చాలా అభినందించాల్సింది. పేద ప్రజలందరికీ అవకాశాన్ని
ఉపయోగించుకునేలాగా చేయడం అనేది గొప్ప ఇష్యూ. వాస్తవాలతో పాటు ఏదైతే మనకి మీడియాలో వాస్తవాలతో పాటు మంచిగా వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు మనసు పెట్టి డాక్టర్లందరూ చోట తీసుకొచ్చి ఈ అవకాశాన్ని అరేంజ్ చేసినందుకు, ఇందులో మేమందరం భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిగ్ టీవీ వాళ్ళు అనేది భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో క్యాంపులు కండక్ట్ చేయాలని, అలాగే మా మాచర్లో ఈ క్యాంప్ కండక్ట్ చేసి మున్సిపాలిటీ పరిధిలో నరసింహరావు గారి ఆధ్వర్యంలో, బిగ్ టీవీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో జరగడం, మేమందరం ఇందులో భాగంగా అవడం చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇలాంటివి ఎన్నో కండక్ట్ చేయాలని, అలాగే మా డాక్టర్లందరూ సహకరించి తప్పకుండా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిగ్ టీవీ మరియు ఈ చారిటబుల్ ట్రస్ట్, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్ ఎంతోమంది కలిసి ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు అందరికీ అభినందనీయం. ఈరోజు ఈ క్యాంప్లో ఎంతోమంది అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లతో పాటు చాలా సమస్యలకు ఆర్థో పరంగా కానీ, జనరల్ మెడిసిన్ పరంగా కానీ, సర్జరీ పరంగా కానీ ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా వాటికి కావాల్సిన హెల్త్కి సంబంధించిన ఆన్సర్స్ అయినా, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అయినా కానీ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ద్వారా అందరూ ఉపయోగించుకొని ఇలాంటిది సద్వినియోగం పొందాలని కోరుతున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకోవడం చాలా అభినందనీయం. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ముందు ముందు కూడా కండక్ట్ చేయాలని, దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తాం. ఆధ్వర్యంలో ఒకేసారి స్టేట్ మొత్తం కొంత క్యాంపులు జరుపుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అలానే ఈరోజు మన మాచర్లలో జరుపుకున్న క్యాంప్కి సంబంధించి వాసవి క్లబ్ వాళ్ళు కానీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ అందరూ సహకరించి ఇలా మాచర్ల ప్రజలకి ఇలా మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయడం, అలా దాంతోపాటు టెస్టులు చేయడం ఫ్రీగా, దాంతో మందులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలానే ఇంత క్యాంప్ని అలా ఆర్గనైజ్ చేస్తున్న బిగ్ టీవీ వాళ్ళకి మరియు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దీనిలో భాగమైనందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఇలా ఎప్పుడు నా సహకారం, మా డాక్టర్స్ అందరి సహకారం ఇలాంటి క్యాంపులకి మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇలాంటి క్యాంపులు ఎన్నో చేయాలని. ఈరోజు బిగ్ టీవీ తరఫున మెగా క్యాంప్ జరగడం, ఆల్ ఓవర్ స్టేట్ 100కు పైగా క్యాంపులను కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఇక్కడ మాచర్లో బిగ్ టీవీ తరఫున జానీ గారు నన్ను కలిసినప్పుడు, అలాగే రెడ్ క్రాస్ లయన్ క్లబ్స్ తరఫున చెన్న గారు నన్ను కలిసినప్పుడు ఒకటే విషయం చెప్పాను, మీరు ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నా తరఫున పూర్తి సహకారం అందిస్తామని. అందులోనూ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మాచర్ల లాంటి మారుమూల గ్రామంలో కండక్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. మనకి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కానీ, విడుదల వెళ్ళాలన్నా కానీ గంట సమయం పడుతుంది. అలాంటిది మారుమూల గ్రామంలో ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేయడం, దాని తర్వాత అందులో మేము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాంపులు ఎన్నో కండక్ట్ చేయాలని బిగ్ టీవీ సంస్థకి నా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. ఇవాళ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మరియు చారిటబుల్ ట్రస్ట్ అండ్ వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి పెద్ద క్యాంప్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇంకా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరూ ఇలాంటి క్యాంప్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిగ్ టీవీ వారు, అలాగే రెడ్ క్రాస్ టీమ్ వాళ్ళు, ఇంకా లయన్స్ క్లబ్ వాళ్ళు అందరి సహకారంతో ఈ క్యాంప్స్ అనేవి జరుపుతున్నాము. ఇందులో మేము భాగం అవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ప్రజల వద్దకే వైద్య సేవలు తేవడం అనేది చాలా గొప్ప విషయము. సో ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బిగ్ టీవీ వారికి మా మెప్మ ఆధ్వర్యంలో, అలాగే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో, మా మెప్మ మాచర్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మెప్మాలో సంఘ సభ్యులందరూ అందరూ పేదవారే ఉంటారు, పేద మహిళలు ఉంటారు. పేద మహిళలకి ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక ఇలాంటి మెగా క్యాంపును ఉపయోగించుకొని పేద ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మెప్మా తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే మహిళలకి చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి హెల్త్ పరంగా. ఎందుకంటే మహిళలు కొంతమంది బయటికి చెప్పుకోలేరు, గైనకాలజిస్ట్గా కొంచెం ఏదైనా లేడీస్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, అవన్నీ చెప్పుకోలేరు బయటికి. కానీ ఇలా మెగా క్యాంపు
మనకి లోపల జరుగుతుంది, మన మెప్మా ఆఫీస్లో జరుగుతుంది కనుక మెప్మాలో ఉన్న సంఘ సభ్యులందరూ వచ్చి ఈ సదా అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మన మాచర్ల పురపాలక సంఘ ప్రజలందరినీ మా మెప్మా తరఫున కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మాకు మీకు మా ధన్యవాదాలు. బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు. నా హృదయపూర్వక జానన్న ఇద్దరికి జానన్న పైకి जाने जाने को జానన్న అడ్డు చూడు ఒకసారి. కొద్దిగా ఎన్నికలు కొద్దిగా ఇటు వెనక్కి రామన్నా ఆయన్ని. ఇటురా, నువ్వు ఇటు వచ్చేసి, నువ్వు వెనక్కి వచ్చి వెనక్కి వచ్చేసి మాచర్ల పురపాలక సంఘంలో 2025-26కు సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు 4,450 మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు. గతంలో 25-26 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ మనకి 200 మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు లోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మార్చి 1వ తారీఖు నుంచి 50% పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు,